సీసీఐ పునరుద్ధరణ చేయాలని కోరుతూ సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్, మాజీ మంత్రి జోగు రామన్నతో పాటుగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సీసీఐ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్, జస్టిస్ చంద్రకుమార్, మాజీ మంత్రి జోగు రామన్న, వీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్, న్యూ డెమోక్రసీ జేవి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. భూ నిర్వాసితుల సంఘం కన్వీనర్గా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ కొరకు మా దగ్గర నుండి భూమి సేకరించినప్పుడు ఎకరానికి 2000, 3000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. ఫ్యాక్టరీ 100 సంవత్సరాలు నడుస్తుందని చెప్పడం జరిగింది. మరి మా పెద్దవాళ్ళందరికీ చిన్న చిన్న ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఫ్యాక్టరీ 100 సంవత్సరాలు నడిస్తే 100 సంవత్సరాలు మీకు ఉద్యోగాలు ఉంటాయని చెప్పడం కూడా జరిగింది. కానీ అది కలగా మిగిలిపోయింది. ఫ్యాక్టరీ మొదలైన 14 సంవత్సరాలకే మూతపడడం జరిగింది. మరి ఉద్యోగాలు కోల్పోయినాం, భూములు కోల్పోయినాం. కాబట్టి మరి మేము నిరక్షరాస్యులుగా ఉండటం జరిగింది. మరి మాకు బీజేపీ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, హంసరాజ్ గంగారాం కానీ వీళ్ళందరూ మాకు వాగ్దానం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గెలిస్తే, ఎంపీ గెలిస్తే సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేస్తామని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మేము 12 రోజులు భూ నిర్వాసితులు నిరాహార దీక్ష చేసినప్పుడు అక్కడికి వచ్చి మాకు నిమ్మరసం ఇచ్చి, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ మీకు సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తామని మాకు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింపజేయడం జరిగింది. కానీ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మరి ఎటువంటి సీసీఐ భూ నిర్వాసుల తరపు నుండి మాట్లాడకుండా మరి సిమెంట్ ఫ్యాక్టరీని ఇక్కడ తుక్కు కింద అమ్మడం జరుగుతున్నది. మరి ఎమ్మెల్యే గారిని కలిసి వెళ్ళి, సార్ మరి ఇక్కడ ఫ్యాక్టరీ మరి డిస్మెంటల్ చేస్తున్నారు, మరి మా రైతుల గురించి ఏం మాట్లాడలేదు అని మా గ్రామానికి వచ్చినప్పుడు అడిగితే, నేను ఢిల్లీకి వెళ్ళి తప్పకుండా మాట్లాడతానని చెప్పడం జరిగింది. కానీ 2 సార్లు ఢిల్లీకి వెళ్ళిండు. మళ్ళీ తర్వాత మేము అడిగితే వారికి ఏం చెప్పిండంటే, మేము తర్వాత వెళ్ళినప్పుడు మాట్లాడదాము, ఇప్పుడు వీలు కాలేదని చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది. కానీ మా భూములు కోల్పోయినాము, ఫ్యాక్టరీ కోల్పోయి, ఉద్యోగాలు కోల్పోయి మేము చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఈ అఖిలపక్ష నాయకులు, సీసీఐ సాధన కమిటీ మా భూ నిర్వాసుల తరఫున పోరాటం చేస్తున్నారు. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఫ్యాక్టరీ నాకు ఉద్యోగాలు ఇస్తారా, లేక మా భూములు మాకు తిరిగి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము. మరి 2018 నుండి కూడా కోర్టులో కూడా ఉంది సార్. దీని గురించి అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అతి తక్కువ ఖర్చుతోని ఎక్కువ మందికి ఉపాధి లభించి అతి త్వరలో పారిశ్రామిక అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉన్నటువంటి సంస్థ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. 2300 ఎకరాల భూమి ఉన్నది. ఆ రోజు రైతులు ఒక్కొక్క ఎకరాన్ని 2000 రూపాయలకు, 3000 రూపాయలకు మాత్రమే ఇచ్చారు. మా ఇంట్లో ఉద్యోగాలు వస్తాయి, ఆదిలాబాద్ పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి కాంక్షతోని వాళ్ళు ఇచ్చారు. కానీ కేవలం 14 సంవత్సరాలు మాత్రమే రన్ చేశారు. 1984లో ఉత్పత్తిని ప్రారంభించారు. 1998లో మూసేశారు. అంటే కేవలం 14 సంవత్సరాలు మాత్రమే రన్ చేశారు. ఇంకా 48 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి కావడానికి అవకాశం ఉన్నటువంటి రా మెటీరియల్ సిద్ధంగా ఉన్నది. భూములు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, యంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న కేవలము పెట్టుబడుల ఉపసంహరణ అనే పేరుతో నూతన ఆర్థిక విధానాల ఫలితంగా అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీని మూసేశారు. ఆ రోజు 6000 మందికి ఉపాధి లభించింది. పర్మనెంట్ కార్మికులు 3000 మంది, కాంట్రాక్ట్ కార్మికులు 3000 మంది పనిచేసేవాళ్ళు. ఆ సిమెంట్ పరిశ్రమ నడుస్తున్నప్పుడు ఆదిలాబాద్ పట్టణం అంతా కూడా కలకలలాడింది. టౌన్షిప్ ఉన్నది, మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి దయచేసి మా ఆవేదనను అర్థం చేసుకోవాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మాకు ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ లేదు. ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు,
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు. ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ఒక స్పిన్నింగ్ మిల్లు ఉండేది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ, అది 2000 సంవత్సరంలో మూతపడ్డది.